మంచువారి ఇంట రచ్చ రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. నిన్న శనివారం మోహనబాబు భార్య నిర్మలదేవి పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు తన మనుషులతో పాటు జల్పల్ నివాసంలోకి చొరబడి పెద్ద గొడవ చేసి వెళ్తూ వెళ్తూ జనరేటర్లో పంచదార కూడా పోసి ఇంటికి విద్యుత్ సరఫరా ఆపేశారని మంచు మనోజ్ ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో అందరూ మంచు విష్ణునే ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారని భావించారు. అయితే ఈ రోజు ఉదయం మోహనబాబు భార్య నిర్మలదేవి గారు తన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో ఎటువంటి వాస్తవాలు లేవని, అతడు చెప్పేవన్నీ ఓ కట్టు కథలని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు ఓ లేఖ కూడా రాశారు. ఆ లేఖలో ఆమె ఆ రోజు జరిగిన వ్యవహారాన్ని ఇలా వివరించారు. శనివారం నాడు నా పుట్టినరోజు కావడంతో నాతో కేక్ కోయించి నాకు విషెస్ చెప్పేందుకు మాత్రమే మా పెద్దబ్బాయి మంచు విష్ణు జల్పల్ నివాసానికి వచ్చారు. ఆ తరువాత తన రూమ్లో ఉన్న కొన్ని సామాన్లు తీసుకుని వెంటనే వెళ్ళిపోయాడు. అంతేకాని ఆ రోజు అతను ఎటువంటి గొడవలు చేయలేదు. అలాగే ఈ ఇంటిపై మనోజ్కు ఎంత హక్కు ఉందో అంతే హక్కు విష్ణుకి కూడా ఉంటుంది. మనోజ్ చేసిన ఫిర్యాదులో అన్ని అబద్ధాలే ఉన్నాయి. ఇక ఇంట్లో పనిచేసే మనోజ్ పనివాళ్ళు కూడా వారికి వారే మానేశారు తప్ప విష్ణు వారిని పని మానేయాలని ఎటువంటి ఒత్తిడి చేయలేదు అని నిర్మలదేవి గారు చెప్పుకొచ్చారు. దీంతో సొంత తల్లినే ఇలా తన కొడుకు చెప్పేవన్నీ అబద్ధాలని లేఖ రాసి పోలీస్ స్టేషన్లు ఇచ్చేసరికి ఇప్పుడు అందరికీ మనోజ్ పైనే అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా మంచువారి కుటుంబం తగాదాలు ఇప్పుడప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా లేవు. మరో పక్క మంచు మనోజ్ ప్రస్తుతం తన భార్యా పిల్లలతో పాటు ఆళ్లగడ్డ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఓ రిపోర్టర్ మీరు జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా దానికి మంచు మనోజ్ నో కమెంట్స్ అని సమాధానం ఇచ్చి వెళ్ళిపోయారు. మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.